మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది కర్రీలా లేదా ఫ్రైలా కూడా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర కొంచెం, యాలుక్కాయ 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, నూనె 5 టేబుల్ స్పూన్లు, కారం 1.5 లేదు 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఈ 3 కలిపి ఉంచుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బౌల్ తీసుకొని దానిలో శుభ్రం చేసిన చికెన్ వేద్దాం. దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్నర అంటే మనకు కావాల్సిన కారాన్ని బట్టి వేసుకుందాం. కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుదాం. ఇంకా దీనిలో వాటర్ పోసే పని ఉండదు. వాటర్ లేకుండా చికెన్ కర్రీ. ఇది బాగా కలిపి మూత పెట్టి ఒక గంట పక్కన పెడదాం. ఇప్పుడు గంట అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఇది వేడైన తర్వాత దీనిలో జీలకర్ర, యాలుక్కాయ, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒకసారి వేపుదాం. ఒకసారి కలిపిన తర్వాత దీనిలోనే కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం మూత పెడితే ఉల్లి పచ్చిమిర్చి కూడా నూనెలో వేగుతాయి. ఇప్పుడు ఇలా మూత పెడదాం. ఒక నిమిషం అయిన తర్వాత మూత తీద్దాం. ఉల్లి పచ్చిమిర్చి నూనెలో వేగాయి కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. దీనిలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా అన్నీ కలిపిన చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. కర్రీ రెడీ అయింది. చూసారా, దీనిలో వాటర్ లేకుండానే కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్నంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కావలసిన గసగసాల పొడి, గరం మసాలా మొత్తం అన్నీ కలిపి ఉంచిన మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర. ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగాను ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ సిద్ధమైంది. మా వంటగదిలో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.